అందుకే ఈ దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి దాంట్లో మనిషి ఎప్పుడు కూడా ఈ సమస్యలు వచ్చినప్పుడు, మన ఇరుకులు వచ్చినప్పుడు, మన ఇబ్బందులు వచ్చినప్పుడు తోటి మనిషినన్నా నింద మోపుతాము, దేవుడినన్నా నింద మోపుతాము, మన పెద్దలనన్నా నింద మోపుతూ ఉంటాం. నువ్వు అదే దేవుని వాక్యం ప్రకారం నువ్వు పరిశీలన చేసుకుంటే నీ స్నేహితుల్ని నింద మోపక్కర్లేదు, నీ బంధువుల్ని నింద మోపక్కర్లేదు, నువ్వు దేవుడిని కూడా నింద మోపక్కర్లేదు. మనము చాలా త్వరితగతిని ఎన్ని మార్లు మనం దేవుణ్ణి విమర్శించామో చెక్ చేసుకున్నాం అనుకోండి, దానికి కారణం మన ఫాల్టే. ఆత్మవిమర్శన చేసుకుంటే, ఆ ఆత్మవిమర్శన చేసుకున్నప్పుడు అంటే మనం ఏం చేయట్లేదన్నమాట, రూట్కి వెళ్ళి చెక్ చేసుకుంటా, రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం మనం చూడట్లేదు అనమాట. నువ్వు రూట్ కాజ్, దానిలో ఏదైనా మనం ఒక వృక్షం బలంగా ఉందనుకోండి, దానికి గల కారణం అది బలంగా పచ్చగా విస్తరిస్తుంది అనుకోండి, దానికి కారణం దాని ఫలాలు రుచికరమైన వస్తున్నాయంటే దానికి మంచి వేర్లు భూమి లోపలికి చొచ్చుకొని పోయినాయి. ద రూట్ ఈజ్ హెల్దీ, ట్రీ ఈజ్ హెల్దీ. కాబట్టి ఏదైనా ట్రీకి ప్రాబ్లం వచ్చినా, నీ చెట్టుకి సమస్య వచ్చినా, నీ ఫలాలు చేదుగా ఉన్నా నువ్వు చెక్ చేసుకోవాల్సింది వెనక్కి వెళ్ళి ఇంకా వెనక్కి వెళ్ళి నీ రూట్స్లో ఉన్నటువంటి విషయాల్ని పరిశీలన చేసుకోమని అటు ఇర్మియా చెప్తున్నాడు, ఇటు దావీదు చెప్తున్నాడు. ఆ రూట్స్ చెక్కింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో ఇది అప్పుడు అర్థమవుతుంది. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇన్ మీ, నాలోనే ఉంది సమస్య. ఏదైనా సమస్యకి మనం కారణంగా మన జీవితాల్లో కనపడి ఏంటి మన జీవితం నూతన సంవత్సరానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రారంభమవుతుంది అంటే మనం రూట్ కాజ్ తీసుకున్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితాల్లో ఆయన ప్రణాళిక మారదు. తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ ఫర్ యూ. నీవు ఈ లోకంలో జన్మించకముందే గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ ఫర్ యూ. హిస్ ప్లాన్ అండ్ పర్పస్ విల్ కంటిన్యూ. యూ ఆర్ ది రూట్ కాజ్ ఇఫ్ దట్ ప్లాన్, గాడ్స్ ప్లాన్ కానీ గాడ్స్ పర్పస్ కానీ చేంజ్ అయిందంటే. కాబట్టి మనం ఏనాడు దేవుని దూషించకూడదు, బికాస్ హీ నెవర్ చేంజ్ హిస్ ప్లాన్ ఫర్ యూ ఆర్ ఫర్ హిస్ పర్పస్ ఫర్ యూ. అది గమనించుకునే మనం ముందుకి వెళ్ళాలి. అదే మనం చూసినట్లయితే మనం దేవునిలో క్రీస్తుని పోలి జీవించడం అనేటువంటి దాని గురించి మార్టిన్ లూథర్ చెప్తూ ఉంటాడు. మార్టిన్ లూథర్ లూథరన్ సంఘాల్లో 18వ శతాబ్దం వరకు కూడా క్రిస్మస్ని అంగీకరించలా. 1వ శతాబ్దం నుంచి 18th century వరకు కూడా లూథరన్ చర్చెస్లో క్రిస్మస్ జరగలా. ఎందుకంటే దాన్ని యాక్సెప్ట్ చేయలా. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే ఇది విగ్రహారాధన అయిపోతుందేమో అనే నా భయం. లూథరన్ ఎప్పుడైతే దాని నుంచి డిసప్పేర్ అయిపోయాడో, లూథర్ ఎప్పుడైతే మరణించాడో, లూథర్ మరణించాకే క్రిస్మస్ లూథరన్ చర్చెస్లోకి వచ్చిందంట. లూథర్ మరణించాకే లూథరన్ చర్చెస్లోకి క్రిస్మస్, దాని నుంచి మిగతా ప్రొటెస్టెంట్ చర్చెస్లోకి క్రిస్మస్ ఎంటర్ అయింది. లూథర్ బతికున్నంత కాలం దాని దరిదాపుల్లోకి రానివ్వలా. కానీ ఏం చెప్తాడంటే లూథర్, నీవు దేవుని ఇమేజ్గా ఉండాలనేటువంటి పిలుపులో, నీవు గాడ్స్ ఇమేజ్లో నిన్ను క్రియేషన్లో చేశాడంటే యు ఆర్ లైక్ ఎ స్పంజ్. ఆ స్పాంజ్ని మీరు తీసుకుని దాన్ని నీటిలో ముంచారనుకోండి, అది ఏం జరుగుతుంది దానికి? అది మొత్తం దాంట్లో ఉన్నటువంటి నీటిని అంతటిని పీల్చుకుంటుంది. క్రీస్తుని పోలి జీవించడం అంటే నీవు స్పంజ్గా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతే నీవు దేవుని వాక్యంలో అన్నీ పీల్చుకోవడమే దేవుని ఇమేజ్, దేవుని పోలి. దేవుని పోలి అంటే ఆ అబ్జార్బేషన్ ఆఫ్ ఎ క్రైస్ట్. అది ఎక్కడి నుంచి అబ్జార్బ్ చేసుకుంటావు నువ్వు? అబ్జార్బింగ్ అంటే తెలుగులో ఏంటి? అబ్జార్బింగ్, పీల్చుకోవడం అనుకుందాం. కాబట్టి అది ఎక్కడి నుంచి పీల్చుకోగలవు? క్రీస్తుని పోలి జీవించేటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలంటే, నువ్వు ఒక స్పాంజ్ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి పీల్చుకోగలవు అంటే దేవుని వాక్యాన్ని నుంచే. అందుకే బైబిల్ రీడింగ్ అనేది నూతన సంవత్సరంలో నేను తీసుకోబోయే నిర్ణయాల్లో కూడా ఎక్కువగా ప్రిపరేషన్కి నేను టైం ఇస్తాను, కానీ బైబిల్ రీడింగ్కి నేను చాలా తక్కువ టైం ఇస్తూ ఉంటాను. అందుకే చాలా వేదికల మీద తెలుగు బైబిల్ చదవడంలో చాలా తప్పులు చదివేస్తూ ఉంటాను నేను. సో ఇప్పుడు
దేవుడు నాకు ఇచ్చిన కొంత నాకు నేర్చుకున్నది, దేవుడు నాకు నేర్పింది ఏంటంటే, వాక్యాన్ని తీస్తే దానిలో లోతుని బోధించే శక్తిని కొంతవరకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో నువ్వు ఆత్మ విమర్శన చేసుకున్న తర్వాత నువ్వు దాన్ని ఎక్కడో ఒక చోట ఒప్పుకోవాలి. అది ప్రధానమైన స్థానం ఏంటంటే దేవుని దగ్గర ఒప్పుకోలు మొదలు పెట్టాలి. నువ్వు ఒప్పుకోలు చేయలేదనుకోండి, నువ్వు ఆ యాక్సెప్ట్ చేసి ఇది నేను చేసింది తప్పు, దేవునితో అయినా మనుషులతో అయినా సరే ఒప్పుకోలు అనేది నువ్వు నేర్చుకోవడానికి మంచి పదునైన సాధనం. ఒప్పుకోలు అనేది మనం తొందరగా ఏది ఒప్పుకోలేం. కాబట్టి పరీక్ష ఆత్మవిమర్శన చేసిన తర్వాత ఆత్మవిమర్శ అయిందని చెప్పి నువ్వు కూర్చున్నంతరా నీలో చేంజ్ రాదు, అన్లెస్ నువ్వు ఆ విషయాన్ని ఇతరులతో దేవునితో ఒప్పుకోలు ప్రారంభించాలి. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్, నేను ఆ మిస్టేక్ చేశాను, దేవా నేను ఈ మిస్టేక్ చేశాను. ఈ ఒప్పుకోలు అంటే ఎలాగనమాట, అద్దం ముందు నిలబడ్డ తర్వాత, ప్రక్కన వాష్ బేసిన్ ఉన్న తర్వాత, ముఖం మీద మరకలు ఉన్నాయని తెలిసి సింక్ ఓపెన్ చేసి కడుక్కోపోవడం ఎలాంటిదో, నేను నాలో ఉన్నటువంటి తప్పుదాన్ని గ్రహించిన తర్వాత ఒప్పుకోలు లేకపోవడం కూడా అలాంటిదే. అర్థమైందా? వాటర్ ఉంది, అద్దం ముందు నిలబడ్డావు, చెక్ చేసుకున్నావు, మరకుంది, వెంటనే మనం చేసేది ఏంటి? దాన్ని కడుక్కుంటాం. అలాగే నా జీవితంలో నేను చేసినటువంటి విషయాన్ని ఏదైనా ఉన్నప్పుడు దాన్ని దేవుని చెంత కానీ ఆ యొక్క వ్యక్తుల దగ్గర కానీ ఒప్పుకోలుతనమే ఈ వాక్యం అనేటువంటి అర్థం. అందుకే ఉదక స్నానం అని వాక్యానికి వాడబడ్డది, వాక్యానికి అద్దము అని. అద్దము, ఉదక స్నానం, వాషింగ్, చెకింగ్. అందుకే సోల్ సెర్చింగ్ తర్వాత వాక్యంలోనే నువ్వు టెస్ట్ చేసుకోవాలి. నీ టెస్టింగ్ ఎక్కడంటే, నీ టెస్టింగ్ గ్రౌండ్ ఏంటంటే బైబిల్. నీ టెస్టింగ్ గ్రౌండ్ ఏంటంటే బైబిల్. నీ చెక్కింగ్ ఏంటంటే బైబిల్ అనే మిర్రర్, నీ బైబిల్ అనేటువంటి మిర్రర్. అప్పుడు దేవుని ప్రేమ అంటే ఏంటో, యేసు ప్రేమ అంటే ఏంటంటే, నీ వయసు ఎంతైనా అవ్వచ్చు, ఆయన నిన్ను చూచే విధానం ఏంటంటే యు ఆర్ మై చిల్డ్రన్. ఆయన హత్తుకుని మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు. ఆయన ప్రేమలో ఉన్నటువంటిది, ఆయన ఇమేజ్లోకి వెళ్ళే కొద్దీ మనం చిన్న పిల్లలం అయిపోతాం. అందుకే ఆయనకి ఏం కావాలంటున్నాడు? చిన్న పిల్లలకు కలిగినటువంటి మనసు మీరును కలిగి ఉంటాడు. చిన్నపిల్లలు ఎంత తొందరగా క్షమించేస్తారు? ఒక దెబ్బ వేసినా 2 నిమిషాలు మన వైపు చూసి నవ్వుతారు. అదే వయసు వచ్చిన వాళ్ళకి ఒక దెబ్బ వేసి చూడండి, తిట్టి చూడండి, మనకు 3 రోజులు భోజనం పెట్టరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కోరుకునేది ఏంటంటే సోల్ సర్చింగ్లో మనము డెఫినెట్గా దేవుని పోలినటువంటి వాళ్ళమైతే గ్రేస్ అనేది మన హస్తాల్లో ఉండాలి. సిలువులాగా కృప అనేది ఎక్కడ ఉండాలో తెలుసా? మనం చేసే క్రియల్లో ఆ క్రీస్తు మనకు చేసినటువంటి క్రియ ఎంత ఉన్నతమైందో, ఈ కృప అనేది ఇతరులకు చూపించడానికి మన హస్తాల్లో ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఆ వాక్యం అనే దాంతో మనం చెక్ చేసుకుని, ఆ వాక్యం అనే దాంతో మనం వాష్ చేసుకున్నట్టయితే కృప దేవుని నుంచి మన హస్తాల్లోకి వచ్చేస్తుంది. మనం తోటి వారికి ఆ ప్రేమను, సిలువకు కూర్చున్నటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమను మనం ఇతరులకు చూపించగలుగుతాం. దాన్నే ఆ చిన్నపిల్లల మనసుని ఇంకొకళ్ళు ఏమని పిలుస్తారంటే అన్లాకింగ్ ఫర్గివ్నెస్ త్రూ గాడ్స్ లవ్. అన్లాకింగ్ ఫర్గివ్నెస్ త్రూ గాడ్స్ లవ్. ఇది మనకి విస్తరించాలి. అది ఎప్పుడైతే మనకు వచ్చిందో, మనం యేసు అనేకుల మందికి గలిలయ ప్రాంతంలో ఎలా బోధించాడో, నీవు దేవుని కలిగిన బిడ్డగా ఇతరులకు బోధించేవాడిగా మారిపోతావు. యేసుని పోలి జీవించుట అంటే ఆయన హస్తాల్లో సిలువ మీద మరణించి కృపను ఎలా చూపించాడో, ఆయన ఏ విధంగా అనేకులకు బోధించాడో, నీవు కూడా యేసుని పోలి జీవించడం అంటే అనేకులకు, యాజ్ ఎ జీసస్ ఈజ్ ఎ టీచర్, యూ విల్ బికమ్ ఎ టీచర్ టు సంబడి ఎల్స్. నీ లైఫ్ ద్వారానో, నీ మాటల ద్వారానో, నీ కార్యాల ద్వారానో. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయంలో చూస్తే 16వ వచనములో, ఈ విధము నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అభ్యాసము అంటే
కాన్స్టెంట్ లెర్నింగ్. వన్ డే లెర్నింగ్ కాదు, 10 ఇయర్స్ లెర్నింగ్ కాదు, జీవితాంతం నేను అభ్యాసం చేసుకుంటున్నా. ఎలాగా? మనుషుల ఎదుట, దేవుని ఎదుట ఎప్పటికప్పుడు నేను వాష్ చేసుకుని నా యొక్క పరిస్థితిని, నేను చేసిన దాన్ని నేను ఒప్పుకోలుతో సరి చేసుకోవడం. అది మరి ఇక్కడ 24వ అధ్యాయంలో అత్యంత విలువైనటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధమున నేను దేవుని ఎడలను, మనుషుల ఎడలను. దేవుని ఎడలు ఎంత ఎలా ఉంటామో, కొంతమంది దేవుని ఎడలు చాలా బలంగా ఉంటారు, దేవుని ఎడలు ఆత్మీయంగా చాలా శక్తివంతులుగా ఉంటారు, దేవుని ఎడల వాక్యం విషయంలో చాలా చక్కగా ఉంటూ ఉంటారు. కానీ మనుషుల దగ్గర రాంగ్ బెల్ కొడుతూ ఉంటుంది, తేడా వచ్చేస్తూ ఉంటుంది. మనుషులతో 2 నిమిషాలు సరైన రీతిలో మాట్లాడలేరు. మనుషులతో ఒక రోజు సరైనటువంటి సమయం గడపలేరు. మనుషులతో ఆ ఎక్స్టెన్షన్, దేవుని ఎడల నువ్వు ఎంత కేర్ తీసుకుంటావో, దేవుని గురించి వచ్చేటప్పటికి నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తూ ఉంటావో, మనుషుల ఎదుట కూడా నువ్వు అలాంటి విధంగా ఉంటే ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజుతో వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఇది ఎక్సర్సైజ్ చేయవలసింది. అభ్యాసం చేయడం అంటే దిస్ ఇస్ వాట్ ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. నూతన న్యూ ఇయర్లో మీరు రెజల్యూషన్ తీసుకుంటున్నారు కదా, న్యూ ఇయర్లో రెజల్యూషన్ తీసుకున్నంత రాని సరిపోదు. ఇది కాన్స్టెంట్గా ప్రతిరోజు మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అవి ప్రతిరోజు కూడా నా జీవితంలో నేను చేయాలనేటువంటి ఎక్సర్సైజ్. ఒక మజిల్కి ఎక్సర్సైజ్ లేకపోతే ఎలా వీక్ అయిపోతుందో, ఒక్కరోజు 10 రోజులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తే హ్యాండ్కి 21 days అయిన తర్వాత డాక్టర్ వెంటనే ఏం చెప్తాడు? తీసిన తర్వాత ఫిజియోథెరపీ చేయమంటాడు, ఎక్సర్సైజ్ చేయమంటాడు. కాబట్టి ఏ విషయాన్నైనా మనం ప్రతిరోజు అభ్యాసం చేయడం. అందుకే యెరికో పట్టణానికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసు ప్రేమ ఎంత గొప్పది అనేటువంటి చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ చూసినట్లయితే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను అంటాడు. దానిపైన వస్తే చూడండి, మనుషులేమో పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు అంటారు. యేసుక్రీస్తు ఎక్కడైనా ఈ అధ్యాయంలో జక్కయ్య తప్పులు ఎత్తి చూపించాడా? జక్కయ్య చేసిన రాంగ్స్ని ఏమన్నా కరెక్ట్ చేశాడా? జక్కయ్య తిన్ననైన ఆలోచనలో ఉన్నాడు కాబట్టి యేసు రావడంతో తనంతట తానే తను సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నాడు కాబట్టి, తన ఆత్మవిమర్శన చేసుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఎక్కడా కూడా నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావని ఎంచి చూపించలా. అది మనం నేర్చుకోవాలి. చాలా ఎక్కువగా మన మనుషుల్ని నేను కూడా చాలా తొందరగా పాయింట్అవుట్ చేయడం ప్రయత్నం చేస్తా. జక్కయ్య స్టోరీలోకి వస్తే ఆ ఇంటికి వచ్చినప్పుడు జీసస్ డిడ్ నాట్ టాక్డ్ అబౌట్ హిస్ ఫాల్ట్స్. ఏ విధంగా కరప్షన్ చేశాడో, ఏ విధంగా మనీ లాండరింగ్ చేశాడో, ఏ విధంగా ట్యాక్సెస్ ఎక్స్ట్రా తీసుకున్నాడో ఎక్కడ కూడా యేసుక్రీస్తు మెన్షన్ చేయాల. మనం నూతన సంవత్సరంలో నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఆ సెల్ఫ్ చెకింగ్ అనేటువంటిది అతనిలో వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడు అనేటువంటి చూస్తున్నామంటే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దను అన్యాయంగా దేన్నైనా తీసుకున్న అతనికి 4 వంతులు మరలా చెల్లిందని ప్రభువు చెప్పారు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అదొక్కటే మాట్లాడాడు యేసుక్రీస్తు జక్కయ్యతో. కాబట్టి మనము రానున్న సంవత్సరాల్లో మనము అనిపించుకోవాల్సినటువంటి సత్యం కూడా మనమందరం కూడా అబ్రహాము కుమారులమే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.